హలో హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు వింటున్నారు ట్రైనింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏవైతే సి లాంగ్వేజెస్లో సెలెక్టివ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. ఏమిటవి? సెలెక్టివ్ స్టేట్మెంట్స్లో ఏమేమి వచ్చినాయి? ఇఫ్, ఎల్స్, ఎల్స్ ఎల్స్ ఇఫ్, లేడర్, స్విచ్ కేసెస్. అంటే ఏంటి? సెలెక్టివ్ స్టేట్మెంట్లో ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఒకటి ఫస్ట్ది ట్రూ అయితేనేమో ఆ స్టేట్మెంటు, లేదు సెకండ్ది ట్రూ, అది ఫాల్స్ అయిపోతేనేమో సెకండ్ది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ పర్టికులర్గా ఒక బ్రాంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా సో ఒకటి తప్పు అయితే ఇంకొకటి రైట్ అవుతుంది అనే కండిషన్ అన్నమాట. సో అలాగే ఇక్కడ అది మనం చెప్పుకున్నాము వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు అలాగే నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చెప్తున్నాను. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఇక్కడ ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు. సో ఇక్కడ మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామింగ్లో ఎందుకు ఉపయోగపడతాయి? యాక్చువల్గా మనకి ఇక్కడ ఏదైనా లాంగ్వేజెస్లో కానీ, అంటే ఒక ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు సీక్వెన్స్గా పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ వెళ్తాయి ప్రతి ఒక్క స్టేట్మెంట్స్ కూడా పైనుంచి కిందకి. సో అలా ఒక స్టేట్మెంట్స్ నుంచి ఇంకో స్టేట్మెంట్స్ అలా కంటిన్యూగా నంబర్ ఆఫ్ టైము మనకి కావాలి అన్నట్లయితే, ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నట్లయితే పైనుంచి కిందకి చేసుకుంటూ వెళ్తాం కదా, ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది కదా. అలాగే ఇక్కడ పర్ లూప్లో లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకంటే ఒక ఒక స్టేట్మెంట్ని మనము పర్టికులర్గా అలా రాయాలి అని అంటే ఏమవుతుంది? ప్రతి స్టేట్మెంటు దాని తర్వాత ఒకటి కంటిన్యూగా అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఏది ఒక 10 టైమ్స్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, పర్టికులర్గా ఈ స్టేట్మెంట్ 1 అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ 10 టైమ్స్ రాసుకోవాల్సి ఉంటుంది ప్రింట్ఎఫ్లో. సో అందుకని ఇక్కడ మనం 10 టైమ్స్ని మనం రాయాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ప్రోగ్రామింగ్ అనేది సింపుల్గా ఉండాలి, ఆ తర్వాత రీడబిలిటీ ఉండాలి. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామనంటే లూపింగ్ స్టేట్మెంట్స్ను వాడి ఈ పర్టికులర్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒక్కటే వాడతాం. ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటే వాడతాము. దాన్ని 10 టైమ్స్ని డిస్ప్లే చేయమనంటే అది డిస్ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ ఏదైనా లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు, వైల్ యూజ్ చేయొచ్చు, డూ వైల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏది యూజ్ చేయాలనేది మీ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఇది పర్టికులర్గా ఇదే వాడాలి అదే వాడాలని ఏమి ఉండదు. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అవి నేను చెప్తాను. సో ఎలా వాడాలనేది మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పర్ లూప్ని తీసుకుందాం. సో పర్ లూప్ మనం ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్లో ఫస్ట్ది పర్ లూప్ తీసుకుందాం. పర్ లూప్ యొక్క సింటెక్స్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ మనము ఈ జనరల్గా ఏం తీసుకుంటామంటే ఒక ఇనీషియల్ వాల్యూని తీసుకోవాలి. సో ఇనీషియల్ వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసేయాలి. ఇనిషియలైజేషన్ అంటాం దీన్ని. i=0 అంటే అసైనింగ్ ద వాల్యూని, జీరోని అసైన్ చేసాము. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ కౌంటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఇస్తాము. దాన్ని ఇనిషియలైజేషన్ అంటాము. తర్వాత i less than or equal to 10. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు డిస్ప్లే కావాలి అన్నట్లయితే సో మనం ఇక్కడ ఈ కండిషన్ వాడతాము. వీటిని ఏమంటాం? ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే మనకి ఆపరేటర్స్ ఉన్నాయి కదా, కండిషనల్ ఆపరేటర్స్ని వాడతాం. లెస్ దాన్ అంటే కండిషనల్ ఆపరేటర్, ఈక్వల్ టు అంటే అంతవరకు 10 వరకు. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 10 ఎప్పుడైతే
అయిపోయిందో కంప్లీట్ అయిందో అప్పటి నుంచి మాత్రమే లూప్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు దాకా కూడా రిపీటెడ్గా ఏదైతే మనం ఆ లూప్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తామో అక్కడ ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుకుంటూ వస్తుంది. సో ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అంటాము. దిస్ ఈజ్ ఏ ఇంక్రిమెంట్ ఆపరేటర్. 2 ప్లస్లు వాడాము అని అంటే ఇంక్రిమెంట్ అవ్వు అంటే i+1 అన్నట్టు లెక్క. ఇది దాని యొక్క కరెక్ట్ మీనింగ్. అంటే ఏంటి, i++ అన్న ఒకటే, i+1 అన్న ఒకటే. సో గుర్తుపెట్టుకోండి సింటాక్స్ ఇది. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాస్తాము, స్టేట్మెంట్ రాస్తాము, క్లోజ్ చేస్తాము. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. సో ఇక్కడ చూడండి, నేను రియల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో ఇక్కడ చూద్దాం, మనం ఇక్కడ ఎలా చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని చెక్ చేసుకుంటుంది. సో 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు మనము ఇక్కడ దీన్ని నేను పెయింట్లో మీకు కరెక్ట్గా చూపిస్తాను. అంటే ఓకే, నో ప్రాబ్లం. i=0కి అజైన్ చేసాము. తర్వాత ఏమైంది, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 0 పెట్టుకుంటుంది, i బదులుగా 0. ఓకే, 0 < 10. లెస్ దాన్ అన్నామంటే చిన్న వాల్యూ చూడండి, లెస్ దాన్కి అక్కడ ఇటు కొన ఉంది కదా, ఈ కొనకి లెఫ్ట్ సైడ్ ఉంటే చిన్నదని అర్థము. ఓకే, ఇటు ఓపెన్గా పెద్దగా ఉంది కదా, అది పెద్దది అని అర్థం. అంటే పెద్దది వాల్యూ అని అర్థం. అలా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏదైతే కొన ఉందో దీన్ని వెనకున్నట్లయితే దాని చిన్న వాల్యూ అంటే చిన్న వాల్యూ. ఇది ట్రూ కాదా, < 10 కరెక్టే కదా, ఇది చిన్నదే కదా, 10 కంటే 10 కంటే కూడా 0 చిన్నదే కాబట్టి ఇది కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏమైంది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకి ఇది ఏమవ్వాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రిపీటెడ్గా దీంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక్కసారి అయిపోతే కాదు, రిపీటెడ్గా అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది. దీన్ని ఏం చేస్తుంది, ఐని ఇంతకు ముందు ఉన్నటువంటి 0 కదా ఇది, దానికి ఐకి ఇంకొకటి యాడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఆల్రెడీ ముందున్నది 0, దీనికి 1 యాడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 0 + 1 1 కదా. సో తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 0కి అజైన్ చేస్తుంది. ఇక్కడ 1 పెట్టుకొని మళ్ళీ ఐ కదా, ఇది ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కదా, 1 పెట్టుకుంటుంది. సో ఇక్కడ 10 కంటే కూడా తక్కువే కదా, సో ట్రూనే కదా. ట్రూ అయినప్పుడు మాత్రం లోపలికి ఎంటర్ అవుతుంది స్టేట్మెంట్. మళ్ళీ ఒకసారి సెకండ్ టైము మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా అప్ టు 10 వరకు కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాయి. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు మాత్రమే ఈ టోటల్ కర్లీ ప్రాసెస్ ఉంది కదా, స్కిప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సపోజ్ ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఆల్రెడీ ఇక్కడ ఎంత అయింది, 2 అయింది, మళ్ళీ 1 యాడ్ అయ్యింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ 1 కదా, ప్రీవియస్గా 1, ఇక్కడ మళ్ళీ 2, మళ్ళీ ఇక్కడ 2 కాబట్టి ఇది. సో మీకు ఐడియా ఉందా, ఐడియా వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఇది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ప్రోగ్రాంలో ఉన్నట్టుగా పెట్టేసుకున్నాం. అది ప్రాసెస్.
ఓకే. సో ఇక్కడికి వద్దాం. మనం పీపీటీస్లో ఓకే చూడండి, ఇక్కడ మనము ఏం చేసాము, ఇక్కడ పర్ లూప్ చెప్పుకున్నాం కదా, 1 నుంచి స్టార్ట్. ఇక్కడ మనం 1 నుంచి తీసుకున్నాం. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాం. 3 అన్నామంటే ఏమవుతుంది, ఇక్కడ ఐ 1 నుంచి స్టార్ట్ అయ్యి 2, 3 వరకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో 3 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈక్వల్ 4 అయ్యిందో, ఇది ఐ వాల్యూ అనేది ఎప్పుడైతే 4 అయ్యిందో ఫాల్స్ అవుతుంది కదా. 3 కంటే కూడా 4 చిన్నదా కాదు కదా, ఫాల్స్. కాబట్టి అప్పుడు మాత్రమే ఈ స్కిప్ అయిపోతుంది. సో అది అంతవరకు కూడా పర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటి, చెక్ కండిషన్ అండ్ ఆల్ వర్క్స్ టు బి కంప్లీటెడ్ అంటే ఎన్నైతే వర్క్స్ చేయాలో అన్ని పనులు కంప్లీట్ చేయాలి. అప్ టు కండిషన్ ఈజ్ ఫాల్స్ అంటే కండిషన్ ఎప్పుడైతే ఇక్కడ ఫాల్స్ అయిందో దాని లోపల ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. సో దీని యొక్క ఇంపార్టెన్సే అది. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ పర్ లూప్లో కండిషన్ వాడాము. సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ దానిలోకి వెళ్ళాడు, ట్రూ అయ్యింది ఫస్ట్. సో ఫస్ట్ది కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ ఉందా లేదా అనేది, ఇంకొక రూమ్లో వర్క్ ఉందా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకుంటాడు. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుని ఉంది అంటే మళ్ళీ సెకండ్ రూమ్లోకి వెళ్తాడు. సో అలాగే మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటాడు, మూడో రూమ్లోకి వెళ్ళాడు. అలాగే ప్రతిసారి ఒక రూమ్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అంటే ప్రతిసారి వచ్చి ఇంకొక రూమ్లో ఉందా లేదా అనేది. ఇక్కడ ఏంటంటే ఏమవుతుంది, ఒక బాయ్కి ఎన్ని నంబర్ ఆఫ్ రూమ్స్ అయినా అలాట్ చేయొచ్చు, తెలియదు. డిపెండింగ్ ఆన్ అక్కడ అవసరాన్ని బట్టి కంప్లీట్, అక్కడ రూములో వర్క్ కంప్లీట్ అవ్వలేకపోతే మాత్రం ఆ బాయ్కి ఆ పని అలాట్ చేసే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక బాయ్ ఒక రూమ్ చేయటం కాదు, ఇక్కడ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అంటే ఈ ఓనరు, హోటల్ యొక్క ఓనరు, నువ్వు వెళ్ళి పర్టికులర్గా ఈ రూమ్లో ఒక రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రా, నేను వర్క్ ఉంటే మళ్ళీ ఇంకొక రూమ్లో వెళ్ళమని చెప్తాను అని ఇలా ప్రతి రూమ్లోకి కూడా పంపించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మల్టిపుల్ రూముల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, అదే రిపీటెడ్ వర్క్స్ని చేయాల్సి ఉంటుంది. సో అది దీని యొక్క సారాంశం. సో చూడండి, ఓకే. సో అది థ్యాంక్ యూ, అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ. సారీ.